నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ కృష్ణవేణి. మనకి ఏమాత్రం కొంచెం అనారోగ్యం వచ్చినా కూడా వెంటనే హాస్పిటల్కి వెళ్తాం. అది కూడా అలోపతి అంటే ఇంగ్లీష్ మెడిసిన్ అయితే ఇమీడియట్గా రిలాక్స్ అయిపోతాం అనుకుంటాం. కానీ 10 నిమిషాల్లో నొప్పిని తగ్గించే టాబ్లెట్ల వల్ల సైడ్ ఎఫెక్ట్ ఉంటుందన్న విషయం చాలాసార్లు మర్చిపోతాం. చూద్దాంలే వచ్చినప్పుడు అని. లాంగ్ రన్లో మనకు వర్కౌట్ అయినా కూడా అసలు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా ఎటువంటి క్రానిక్ డిసీజెస్ అయినా హోమియోపతితో నయమవుతుంది అంటున్నారు డాక్టర్ చేతన్ రాజు గారు. మాట్లాడి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే మేడం. సార్, ఇప్పుడు మీరు ఎట్లాగో బ్యాక్ పెయిన్ గురించి చెప్పారు, అది సయాటిక్ కూడా కన్వర్ట్ అవుతుంది, ఎందుకంటే నరాలు మధ్యలో చిరుగుతాయని మీరు అన్నారు కదా. మరి నరాల ప్రాబ్లానికి కూడా సొల్యూషన్ ఉందా హోమియోలో? ఇప్పుడు నరాల ప్రాబ్లం వేరే వేరే ప్రాబ్లమ్స్ తోటి వస్తుంది. ఇప్పుడు ఏ నొప్పి అయినా బాడీలో అది నరం నొప్పే. ఇప్పుడు నరాల పని ఏంది మనకు బాడీలో? ఇప్పుడు స్పైనల్ కార్డ్ అన్నాను నేను. బ్రెయిన్ ఉంటుంది ఇక్కడ, దాని కిందికి వెళ్ళి మొత్తం కింద వరకు స్పైనల్ కార్డ్ పోతుంది. దీనికి అంతా ప్రొటెక్షన్లా బొక్కలు అరేంజ్డ్ ఉంటాయి. ఏం చేస్తాయి ఆ బొక్కలు? ఇప్పుడు నరం ఎట్లుంటుంది? మెత్తగా ఉంటుంది. ఏమైనా దెబ్బ తగిలింది వెనకాలకి వెళ్ళి, ఎవరో గుద్దిండ్రు, ఏమైపోతుంది? నరం డ్యామేజ్ అయిపోతుంది కదా. మళ్ళీ దానికి ప్రొటెక్షన్ కావాలి కదా, కవచం కావాలి కదా. ఒకటి బాహుబలి సినిమా చూసిండ్రా మీరు? దాంట్లో మహేందర్ బాహుబలి, అమరేందర్ బాహు అవన్నీ ఉంటాయి కదా. ఇది బాడీ మీద కవచం ఉంటది కదా. అట్లా ఆ స్పైన్ కి కవచం కావాలి. ఈ బొక్కలా పనిచేస్తాయి. కింద పడినా, లేకపోతే ఏమైనా దెబ్బ తగిలినా, ఎవరైనా కొట్టినా, యాక్సిడెంట్ అయినా ఇవి ప్రొటెక్ట్ చేస్తాయి. అయితే వీటిలో ప్రాబ్లమ్స్ వస్తే ఈ బొక్కల్లో కానీ జరిగిపోయినా, లేకపోతే ఫ్రాక్చర్ వచ్చినా, ఏమైనా బ్రేక్ అయిపోయినా ఆ నరం మీద ప్రభావం పడుతుంది. దాని గురించే ఇప్పుడు ఇంతకుముందు ఎక్స్ప్లెయిన్ చేసిన. ఇప్పుడు ఇక్కడ స్పైన్లో ప్రాబ్లం అవుతుందంటే కాళ్ళల్లో ప్రాబ్లం అవుతుంది. నడుము భాగం స్పైన్లో, మెడ భాగం స్పైన్లో ప్రాబ్లం అయితే చేతుల్లో కూడా అవ్వచ్చు, కాళ్ళలో కూడా అవ్వచ్చు. చేతుల్లో మాత్రం అవుతుంది ఖచ్చితంగా. అవును, కొంతమందికి మెడ నొప్పి ఉంటే ఎడమ చేయి ఆగుతుంటది, హార్ట్ అటాక్ అని భయపడతారు. అవును, అయితే నరాలు ఎఫెక్ట్ అవుతున్నాయి. అయితే నరాలు ఏం చేస్తాయి అంటే బాడీ మొత్తం కరెంట్ పాస్ చేస్తాయి. మన బాడీ నడిచేదే కరెంట్ మీద. అంటే నేను ఇట్లా ఒక ఎగ్జాంపుల్ ఇస్తలేను, నిజంగానే కరెంట్ మీద నడుస్తుంది. ఇది నరాల్లో ఫ్లో అవుతాయి. అంటే ఏంది? నరాలు వైర్లు మన బాడీలో. మళ్ళా దీనికి ఛార్జింగ్ కావాలి కదా. ఛార్జింగ్ కరెక్ట్ ఉంటేనే కదా. ఇప్పుడు ఫోన్ ఉంది, ఫోన్కి ఛార్జింగ్ పెడతాం, వైర్ ఛార్జింగ్ ఎక్కుతుంది, దాని తర్వాత మనం ఫోన్ వాడతాం. ఇప్పుడు మన శరీరమే ఫోన్, ఛార్జింగ్ కావాలి. ఇట్లా వైర్ అయితే పెట్టుకొని కూర్చోం కదా. తింటే ఏమవుతుంది? ఎనర్జీ వస్తుంది. ఆ ఎనర్జీ ఎట్లా వస్తుంది? ఆ ఎనర్జీ మళ్ళీ దేనికి యూజ్ అవుతుంది? ఇట్లా నరాలు మొత్తం పనిచేయడానికి దాంతో ఎలక్ట్రికల్ ఫ్లో అవుతుంది, మనం పనిచేస్తాం. ఇప్పుడు డిహైడ్రేషన్ అయిపోయింది, ఫుల్ లూజ్ మోషన్లు అయిపోయినాయి. ఏమైతే డిహైడ్రేషన్ అవుతుంది బాడీ, ఏమవుతుంది? నరాలు లాగడం, చేతులు లాగడం, కాళ్ళు లాగడం, తిమిర్లు రావడం. డిహైడ్రేషన్కి ఎందుకు పోతుంది? అబ్జర్వ్ చేసుకుంటలేదు, బ్యాటరీ ప్రాబ్లం అయింది, మొత్తం బయటికి వచ్చేస్తుంది, నరాలు లాగుతాయి. ఏం చేస్తారు అప్పుడు? ఎలక్ట్రాల్ పౌడర్ తీసుకోరాబోయ్ అనేసి ఇస్తారు. ఎలక్ట్రాల్ పౌడర్, ఎలక్ట్రిక్ ఉంది దాంట్లో, పేరు ఏముంటుంది దాంట్లో? ఎలక్ట్రోలైట్స్ ఉంటాయి దాంట్లో. ఈ ఎలక్ట్రోలైట్స్ ఏం చేస్తాయి? ఏదైతే ఎలక్ట్రిసిటీ మన బాడీలో నడుస్తుంది దానికి హెల్ప్ చేస్తాయి. అయితే నరాలు మొత్తం అట్లా ఎలక్ట్రిసిటీ మీద నడుస్తాయి. మీకు ఇది అర్థమైంది. ఇప్పుడు ఇక్కడ ప్రాబ్లం ఉన్నా అర్థమైంది. ఇక్కడ లేదు ప్రాబ్లం, ఇక్కడ లేదు. పెరిఫరల్ న్యూరోపతి అయిపోయింది. పెరిఫరల్ న్యూరోపతి అంటే ఇప్పుడు ఈ టిప్ వరకు నరాలు ఉంటాయి, కాళ్ళకు కూడా టిప్ వరకు నరాలు ఉంటాయి. ఏమవుతుంది? పేషెంట్కి షుగర్ వ్యాధి వస్తుంది. షుగర్ వ్యాధి అంటే ఏంది అని అందరు ఏమనుకుంటారు? షుగర్ ఎక్కువ చూపిస్తుంది రిపోర్ట్లో, నాకేమైతలేదు, షుగర్ ఎక్కువ చూపిస్తుంది రిపోర్ట్లో అనేసి అనిపిస్తుంది. కానీ కథ అది కాదు. అది ఇంటర్వల్, ది ఎండ్ కాదు. అది ఇంకా సెకండ్ హాఫ్ బాకీ ఉంది. డ్యామేజ్ స్టార్ట్ అవుతుంది బాడీలో. కిడ్నీల మీద ప్రభావం, కంటి చూపు మీద ప్రభావం, మళ్ళీ దాని తర్వాత లివర్ పైన, హార్ట్ పైన, బ్రెయిన్ పైన ప్రభావం. పక్షవాతం వచ్చే ఛాన్సులు పెరుగుతాయి, హార్ట్ అటాక్ వచ్చే ఛాన్సులు పెరుగుతాయి, కిడ్నీలు ఫెయిల్ అయిపోవడం ఛాన్స్ పెరుగుతుంది. అట్లనే నరాలు కూడా డ్యామేజ్ అవుతాయి. దాన్ని డయాబెటిక్ న్యూరోపతి అంటారు. ఆ డ్యామేజ్ ఎక్కడైతే ఈ భాగాల్లో ఎండింగ్ ఉంటుంది కదా బాడీ, కాళ్ళు, చేతులు, ఏమంటాడు? స్పర్శ ఉంటలేదు కాళ్ళలో స్పర్శ ఉంటలేదు. ముంగటి భాగంలో స్పర్శ లేదు, వెనక భాగంలో స్పర్శ ఉంది, తొడ భాగంలో నొప్పి ఉంది, మోకాల నుంచి కింద వరకు గుంజుతుంది, చక్కర్లు వస్తున్నాయి, చేతులు లాగుతున్నాయి, చేతులలో కరెంట్ షాక్ కొట్టినట్టు అవుతుంది.
ఇట్లా కప్లో చాయ్ వేసుకొని తాగితే ఎట్లా 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 వణుకుతున్నాయి, నరాలు ఎఫెక్ట్ అయినాయి. షుగర్ వల్ల అంత డేంజర్ ఉంటుంది షుగర్ వ్యాధి. అయితే అవి కూడా హోమియోపతితో తగ్గుతాయి. ఇది షుగర్ పేషెంట్లలో మనకు ఎక్కువ కనిపిస్తుంది. ఈ నరాల ప్రాబ్లం ఏ రకాల నరాల ప్రాబ్లం అయినా మీకు హోమియోలో మెడిసిన్స్ ఉంటాయి. ఇంట్లో రెమెడీస్ ఏమైనా, అంటే అక్కడ దాకా రావడానికి ముందు ఇంట్లో ఏమైనా రెమెడీస్? షుగర్ వ్యాధి వల్ల మీకు నరాలు ఎఫెక్ట్ అయినాయి అనుకోండి, నిల్చోనీకి వస్తలేదు, నిల్చుంటే కూడా ఇట్లా ఇట్లా అవుతుంది, బాడీ తేలుతుంది, అట్లా ఫీలింగ్ వస్తుంది, నడుస్తుంటే చెప్పులు వచ్చేస్తున్నాయి బయటికి, ఫుల్ నొప్పి ఉంది, తిమ్మిర్లు ఉన్నాయి, భరించలేకపోతున్నారు. ఏం చేయాలంటే మీరు మన ధనియా గింజలు ఉంటాయి అవి తీసుకోవాలి. అది మీరు వాటర్లో బాయిల్ చేయాలి. రోజుకి 3 పూటలు 1 కప్ తాగాలి. మీకు కొద్దిగా బెటర్మెంట్ ఉంటుంది. మళ్ళీ దాంతోపాటు మెంతులు ఉంటాయి కదా, మెంతులు తీసుకోవాలి, మెంతులు దంచుకోవాలి. మెంతులు దంచుకొని దీంట్లో కొంచెం మిరియాల బుక్ని వేయాలి. ఇది బాయిల్ చేయాలి, ఫిల్టర్ చేయాలి. ఇది వారంలో ఒకరోజు విడిచిపెట్టి ఒకరోజు విడిచిపెట్టి ఒకరోజు విడిచిపెట్టి ఒకరోజు ఇట్లా తాగాలి. మీకు అది ధనియా గింజలది నచ్చలేదు అనుకోండి, ఇదే రోజు తాగండి 2 పూటలు. మీకు కొద్దిగా ఈ నరాల సమస్యలో కూడా కొంచెం డిఫరెన్స్ అనిపిస్తుంది. దాంతోపాటు షుగర్ వ్యాధిలో కూడా కొంచెం డిఫరెన్స్ అనిపిస్తుంది. మళ్ళీ దాంతోపాటు మీరు హోమియోపతి మందులు వాడండి, నరాల ప్రాబ్లం పూర్తిగా మంచిగా అవుతుంది, షుగర్ వ్యాధి కూడా పూర్తిగా రివర్స్ అవుతుంది. అట్లా. థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలా అంటే కామన్ పీపుల్ సఫర్ అయ్యే అనేక ప్రాబ్లమ్స్కి వాళ్ళ మీ ద్వారా సొల్యూషన్ తెలిసింది. వన్స్ అగైన్ మా సుమన్ టీవీ ప్రేక్షకుల తరఫున థ్యాంక్ యూ సో మచ్.